నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళకొక ఫ్రీడమ్, మాకంటూ ఒక స్పేస్ కావాలి అని మదర్ నుంచి పిల్లలు, పిల్లల నుంచి పేరెంట్స్ అందరికీ అలా ఉంది. ఎస్పెషల్గా రిలేషన్షిప్లో సార్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అదిలో నాకు కూడా ఒక పర్సనల్ స్పేస్ కావాలి అనుకున్నారు, కానీ దాని మధ్య వేరే విధంగా డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా కాకుండా నిజంగా రిలేషన్లో ఒక పర్సనల్ స్పేస్ అంటే ఏంటి సార్? అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి? యా, చాలా ఇంపార్టెంట్ పర్సనల్ స్పేస్ 5. ఓకే, నెంబర్ 1, ఎవరికి ఫిజికల్ హెల్త్ కోసం కావాల్సిన స్పేస్ ఇవ్వాలి. ఓవర్గా డ్యూటీ పెట్టేసేసి ఇలా ఉండాలి అలా ఉండాలి కాదు. ఎవరి హెల్త్ని కాపాడుకునే స్పేస్ వాళ్ళకు ఉండాలి. మార్నింగ్ ఎక్సర్సైజా, యోగానా, మెడిటేషనా, సంథింగ్, వాకింగా, ఏదైనా సరే ఆ పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండాలి కంపల్సరీ. 1. ఓకే. సెకండ్, స్పిరిచువల్ స్పేస్. అది నువ్వు పూజ చేసుకుంటావా, వ్రతం చేసుకుంటామా, లేకపోతే దేవుడు దండం పెట్టుకుంటారా, మెడిటేషన్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పిరిచువల్ కనెక్ట్ అండ్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఉండాలి. నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చూశాను. అతను దేవుడు నమ్మడు, ఈమె దేవుడు నమ్ముతుంది. అంతే, గొడవ. మీరు వాళ్ళు మాట్లాడితే దేవుడు అని గొడవ. రోజు ఇదే పంచాయతీ. ఈమెను ప్రూవ్ చేయడానికి అల్టిమేట్లీ ఏమవుతుంది అక్కడ? మీ కాపురం డిస్టర్బ్ అవుతుంది. అంతకుమించి ఏం జరగదు అక్కడ. నిజంగా దేవుడు ఉన్నాడా లేదా వాళ్ళు చూడలే, వీళ్ళు చూడలే, కానీ డెఫినెట్లీ గొడవలు అవుతాయి. సో పర్సనల్ స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. స్పేస్ అందులో కంపల్సరీ. ఆ విషయంలో నేను దేవుడిని చూసి ఇట్లా అనుకుంటా, అది నా ఇష్టం, నా స్పేస్. అది యు కాంట్ దాన్ని ఎక్కిరించి దాన్ని తక్కువ చూసి మాట్లాడుకునే హక్కు ఎవరికి లేదు. దట్స్ ఎ స్పేస్. ఓకే. థర్డ్, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మూడ్ అవుట్ అయినప్పుడు, డిస్టర్బ్ అయినప్పుడు నేను ఒకలా రియాక్ట్ అవుతాను అనే స్పేస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి నిజంగా జరుగుతాయి కాబట్టి. ఒక హస్బెండ్ కోపం వస్తే ఆయన రూమ్లోకి వెళ్ళి గోడం కొడతాడు. అది హిజ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అవుట్. ఆమెనేం అనట్లే కదండి, నేను లోపలికి వెళ్తున్నాను, నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుని బయటకు వస్తున్నాను. అది ఆమెకు నచ్చదు. ఏమనంటే మొహమ్మద్ చెప్పు, ఏమనంటే తేల్చు అంటారు. కోపంలో ఏమన్నా అనేస్తే సార్ గొడవలు అవుతాయి. సో ఓకే, ఆమె మెథడ్ ఏంటంటే మాట్లాడుకుందాం, లెట్స్ టాక్ ఇట్ అవుట్ అని ఆమె. సో ఎవరి పర్సనల్ వే ఆఫ్ డౌన్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెసింగ్, ఎవరి పర్సనల్ వే వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో డౌన్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే బిహేవ్ చేయాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలా ఉండాలి అంటే కంప్రెస్ చేస్తున్నట్టు. మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. నేను బాధలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, నాకు ఒక స్పేస్ ఉంటుంది. 4th, ఎప్పుడైనా మాట్లాడుకోవాలి, మనసు విప్పి ఏదైనా మాట్లాడుకోవాలంటే ఎవరైనా ఒక వే అవుట్ ఉంటుంది. వాళ్ళ అమ్మతో వెళ్ళి చెప్తారు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, లేకపోతే ఒక వే అవుట్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆ స్పేస్ ఉండాలి. వాళ్ళు కిటీ పార్టీ అని వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, లేకపోతే ఒక వే అవుట్ వేర్ ఎమోషనలీ మా ఇద్దరికి గొడవ అయినప్పుడు నేను ఐ హ్యావ్ టు వెంట్ ఇట్ అవుట్ సమ్వేర్. ఎక్కడో చోట నేను బయటకు వెళ్ళగలుగుకోవాలి అనేది ఉంటుంది. అది లేనప్పుడు కంప్రెస్, నేను ఎవ్వరికి చెప్పుకోలేనే అన్నప్పుడే బాధ, నలిగిపోతుంటారు. సో ఆ వే టు వెంట్ అవుట్, బయటకు వెళ్ళేది. మా దగ్గరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇవి కంపల్సరీ చెప్తాం. దట్ ఒక వే అవుట్. మీ ఇద్దరికి గొడవ వస్తే నీకేముంది నేనున్నాను, నాకేముంది నువ్వు ఉన్నాను అన్నప్పుడు బాగుంటుంది. లేనప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు వే అవుట్. కానీ ఈ వే అవుట్ని ఆపోజిట్ జెండర్తోనో లేకపోతే ఆఫీస్ కొలీగ్స్తోనో అట్లా చేస్తారు. మేము వే అవుట్ ఎయిదర్ ఇట్ షుడ్ బి పేరెంట్, బాగా సపోర్ట్ ఇచ్చే పేరెంట్ కానీ, లేదా ప్రొఫెషనల్ హెల్ప్ కానీ, అదే వే అవుట్. ఓకే, ఇది కంపల్సరీగా స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఫైనల్ లాస్ట్ పాయింట్, ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చి ఏదైనా ఇబ్బంది పెడుతున్న టైంలో స్టేయింగ్ వెరీ వెరీ క్లోజ్ ఈజ్ ఆల్సో నాట్ గివింగ్ స్పేస్. ఓకే, ఒక్కటే చోటు ఉండాలి, కంప్రెస్ చేసినారు, ఎక్కడికి వెళ్ళకూడదు, రూమ్లోనే ఉండాలి. ఇది ఆల్వేస్ కంప్రెషన్. ఈ బట్టలు వేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇక్కడే కూర్చోవాలి, నువ్వు కదలకుండా ఉండాలి, ఇలాంటిది ఈజ్ ఆల్వేస్ రాంగ్. సో ఎప్పుడు ఆ ఫిజికల్ స్పేస్ కంపల్సరీ. ఎవరికి వాళ్ళు ఇది నీ, ఇది నా అనేది ఉండాల్సిందే. వాళ్ళు అన్నీ బాగున్న రోజున అవి చెరిగిపోతాయి. కానీ ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఓకే, దట్స్ యువర్ స్పేస్, అది నీ రూమ్లో కదా ఉండు అనేది ఒక మెథడాలజీలో తయారు చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళే ఓకే, దిస్ ఇస్ ద మెథడ్ ఐ షుడ్ ప్రొసీడ్ అని తెలియాలి.
ఓకే, ఫిజికల్ స్పేస్. ఇది మిస్యూజ్ చేసుకునే బ్యాచ్ ఉంటారు ఉన్నారు సార్. కంపల్సరీగా. దీన్ని తప్పు యూజ్ చేసుకుని వెంటనే ఫోన్లకి లాకులు పెట్టుకుని వాళ్ళు ఇంకోళ్ళు ఎవరితో చాట్ చేసి ఆ చాట్లు డిలీట్ చేసి ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంటెన్షనే కన్నింగ్ అయిందనుకో ఇంక ఇన్ని రూల్స్ ఏం పనిచేయవు. మా దగ్గరకు వచ్చారు, చాలా మాట్లాడతాము, ఓకే ఓకే అంటారు, బయటకు వెళ్ళి చాలా చెప్తారు రాబోయే అని చెప్పి వాళ్ళ పని చేసుకుంటే వాళ్ళ డబ్బులు వేస్ట్, కౌన్సిలింగ్ టైము వేస్ట్, దే జస్ట్ డోంట్ గెట్ హెల్ప్. చాలామంది ఇంటెన్షనల్లీ బ్యాడ్ ఉండరు, బట్ వాళ్ళు ఆ సడన్ సర్జ్లో, ఆ సడన్ కోపంలో, ఆ డిస్గస్ట్లో మాట్లాడేస్తారు. అప్పుడు స్పేస్ ఇవ్వనట్టు అయిపోతుంది. నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు. నేను ఒక హస్బెండ్ని చూశాను, వైఫ్ వాళ్ళ కంపెనీకి మెయిల్స్ పెట్టి ఇట్లా టార్చర్ పెడుతుంది మా ఇలా అని చెప్పి మెయిల్ పెట్టి ఆమెను సస్పెండ్ చేయించాడు, చేయించాడు. సో దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి బిహేవ్ చేస్తారు. ఎందుకంటే కోపంలో పర్పసే బాధ పెట్టడం. అంతే కదా సార్. బూతులు మాట్లాడినా తిట్టినా కొట్టినా నిన్ను బాధ పెట్టడమే పర్పస్. సో అందుకని అది చేస్తారు. అలా కొంత ఓవర్ ద బోర్డ్ వెళ్ళే వాళ్ళది అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది లేకుండా స్పేస్ ఇవ్వకుండా ఉండి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళగకుండా చేసేవాళ్ళు అసలు ఎటు వే అవుట్ ఉండదు. నేను చూశానండి ఎంతోమంది క్లయింట్స్, మాకు హస్బెండ్ వచ్చేస్తాడు, ఈ టైంకి ఇంటికి వస్తే నన్ను మాట్లాడనివ్వడు, నన్ను బతకనివ్వడు, నన్ను నా ఫోన్ కూడా ముట్టుకోనివ్వడు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, ఇప్పటికీ కూడా కొంతమంది హస్బెండ్స్ ఫోన్ చేసి తను ఇలా 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 చేస్తుందండి, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుందండి బయటకి, పిల్లలు నా మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోతుందండి, నేను ఏం చేయాలండి అనేటట్టు వాళ్ళు కూడా ఉన్నారు. సో బోత్ సైడ్స్ సొసైటీలో ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు, లేరని లేదు. అయితే దీన్ని స్పేస్ అనే పేరుతో ఓవర్గా చేసి దాన్ని పాడు చేసేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, అసలు స్పేసే లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా అట్లాంటి నాకు సరిగ్గా స్పేస్ ఉండట్లేదు అని వచ్చినప్పుడు అసలు ముందు నేను బౌండరీస్ గీసుకున్నానా లేదా అని చెక్ చేస్తాను. అప్పుడు ఈ 5 మనం ముందే ఉంటే ఈజీ అయిపోతుంది. ఓకే, నేను కొన్ని రోజులు సైలెంట్ ఉంటా, డోంట్ డిస్టర్బ్ మీ, మళ్ళీ కమ్ బ్యాక్, రీకూప్, రీఎనర్జైజ్ అండ్ కమ్ బ్యాక్. అలా చేయొచ్చు. అలా లేకుండా అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు రూల్స్ పెట్టుకోవాలంటే అప్పటికి చాలా తెగిపోయి ఉంటుంది. మళ్ళీ అది వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఫస్ట్ నుంచే ఒక ఫ్యామిలీ తయారవుతున్నప్పుడు ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ రూల్. ఇలా ఇలా జరుగుతుంది నా ఇంట్లో, అది ఎప్పుడు మంచిదే. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. ముందే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ బ్యాడ్ డే. కొన్ని విషయాల్లో నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఫాదర్ గురించి నువ్వు మాట్లాడుకో, నీ మదర్ ఫాదర్ నేను మాట్లాడు, బూతులు తిట్టుకోవడము, మీ వాళ్ళు ఇలా చేశారు మా వాళ్ళు ఇలా చేశారు, నేనేం చేయలేను ఇప్పుడు దానికి. సో ఒక బౌండరీ, ఓకే ఏం చేయలేను, దాని గురించి మాట్లాడే టైం వేస్ట్. అప్పుడు హెల్దీ ఫ్యామిలీ తయారవుతుంది. లేదు నేను అదే మాట్లాడతా, మీరు చెయ్యని దాని గురించి గుచ్చుతా అంటే ఫ్యామిలీ అప్పుడెప్పుడో 2 lakhs ఇవ్వాలి, మీ నాన్న ఇవ్వలేదు. నేను ఆశ్చర్యకరంగా పాత నోట్లు ఇచ్చారని గొడవ పడ్డారండి. అయ్యో, ఓల్డ్ నోట్స్ అంతా నోట్స్ అని ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి, మీరంతా బికారిగాళ్ళు మీ అమ్మా నాన్న అనేవాళ్ళు చూశాను. సో పాయింట్ ఇస్, ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కావాలని కొన్ని మాటలు నచ్చనివి గుచ్చి మాట్లాడితే అఫ్కోర్స్ ఎవరేం చేయలేరు. అలా కాకుండా ఒక రిథమిక్గా లైఫ్ని ముందే ప్లాన్ చేసుకుని, డౌన్ అవుతుంది, మూడ్ అవుట్ అవుతుంది, కొన్ని విషయాలు నచ్చవు, నీలో కొన్ని విషయాలు నాకు నచ్చవు, నాలో నీకు నచ్చవు, వీ స్టిల్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్. మన లైఫ్ మనం బ్రతుకుతూ 5 ఏరియాస్లో నా లైఫ్ నేను బ్రతుకుతా, ఇద్దరము టుగెదర్గా ఒక బ్యూటిఫుల్ లైఫ్ బిల్డప్ చేద్దాం. కొన్ని రోజుల తర్వాత అవి చెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే జడ్జిమెంట్ ఆపేసి, ఇప్పుడు హాస్టల్స్లో చూడండి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్లో చూడండి, ఫ్రెండ్స్ మధ్యలో జడ్జిమెంట్స్ ఉండవు, కలిసిపోతారు. ఎందుకు? వాడు ఇప్పుడు నాకు పర్మిషన్, నాకు కంప్లైంట్, లేకపోతే నువ్వు అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు అని అడిగేది ఉండదు. అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఎనీవేర్ ఫ్యామిలీ కూడా ఇద్దరూ అండర్స్టాండింగ్లోకి వచ్చి ఆ రూల్ ఈ రూల్ అని కాదు, మనం ఎలా హ్యాపీగా ముందుకెళ్తున్నాం అనే దాంట్లో ఉంటే ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం తయారవుతుంది. ఎవరైనా ఒక్కళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినా, ఇప్పుడు అదే హాస్టల్స్లో ఒక్కళ్ళు ఎవరైనా ఓవర్గా చేస్తున్నారనుకో, ఇంకో ఫ్రెండ్ ఉండడు, గొడవపడి బయటకు వచ్చేస్తారు కదా. సో పాయింట్ ఈజ్, ఇద్దరి సైడ్ నుంచి ఈక్వల్ అంతే ప్రేమ, అంతే ఎఫెక్షన్, అంతే అండర్స్టాండింగ్ వచ్చిన రోజున బాగుంటుంది. ఒకరోజు వాళ్ళ మూడ్ బాగాలేదబ్బా, దట్స్ ఓకే. నేను ఎప్పుడు చెప్తుంటాను బ్యాలెన్స్ అగైన్, దట్ ఒకవేళ వాళ్ళు ఆ రోజు 10% ప్రేమ ఇవ్వగలిగితే
మిగతా 90 మీరు ఇచ్చి 100 చేయండి. వాళ్ళు ఒకరోజు 100%లో 90% ఇవ్వగలిగితే మీరు 10% ఇచ్చి బ్యాలెన్స్ చేయండి. మేక్ ఇట్ బ్యాలెన్స్. 100% ఇద్దరు ద్వారా రావాలి. ఒకరోజు ఒకడు మంచిగా ఆడితే ఇంకో రోజు ఇంకో మంచిగా ఆడండి. దట్ వే యూ విల్ రన్ ఏ గుడ్ ఫ్యామిలీ రాదర్ దాన్ ఏంద్రా బాబు నువ్వు ఇలా చేసావు అంటే అలా చేసావు, అలా చేసావు అంటే ఇలా చేసావు. ఇందులోనే పడిపోతారు. ఇందులోనే పడిపోతారు. ఇందులో ఇంటెన్షనల్లీ బ్యాడ్ పీపుల్ వేరు, వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తారు, బయటకు వెళ్తారు, వేరే రిలేషన్స్ పెట్టుకుంటారు, డ్రగ్ అడిక్ట్స్ అవుతారు, తాగుతారు, తిరుగుతారు, అబ్యూస్ చేస్తారు. వాళ్ళని నేను అసలు కౌన్సిలింగ్ దాకా కూడా రావద్దంట, వెంటనే కట్ దెమ్ ఆఫ్. దే ఆర్ అన్నెసరీ ప్రెషర్ టు యువర్ లైఫ్. తీసేయండి. ఓకే, మధ్యలో ఉన్నారు వాళ్ళు బ్యాడ్ కాదు, బట్ బిహేవియర్లీ కొంత మాడిఫికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ది అదర్ బ్యాచ్ ఉంటారండి, వాళ్ళు అనుకుని బ్యాడ్ అనుకుంటారు. ఊరికే ఆయన అలసిపోయి ఇంటికి వస్తాడు, ఇంటికి టైర్డ్గా అట్లా కొంచెం పక్కన చూసావా నా మీ ప్రేమ తగ్గిపోయింది, ఇంతకుముందు వచ్చేవాడు నువ్వు మాతో మాట్లాడేవాడు కూర్చుని ఇప్పుడు అలసిపోయావు అని దే థింక్, దే ఇమాజిన్ బ్యాడ్ చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓన్ స్క్రిప్ట్స్ రాసుకొని అక్కడ ఏం జరగదు, మైండ్ రీడింగ్. ఈ మధ్య ఏంటి అట్లా పర్ఫ్యూమ్ కొట్టుకెళ్తున్నాడు ఏమైనా ఉందంటారా అనే అనుమానంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్ 3 టైప్స్ ఉన్నారు, ఆల్ 3 కేటగిరీస్ ఉంటారు. సో దీన్నే పర్సనల్ స్పేస్ అనే దాన్ని డిఫైన్ చేసుకుని ఇది నా స్పేస్, ఈ స్పేస్లోకి వీళ్ళు వస్తున్నారు నీకు ఓకేనా, ఓకే నా పర్సనల్ స్పేస్, ఆ టైంలో నేను ఎవరితోనో మాట్లాడతాను అంటే కాదు, ఇగో ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను నీకు ఓకేనా, లేదు నాకు నచ్చదా, ఓకే నో ప్రాబ్లం. ఎందుకంటే అవర్ రిలేషన్ ఈజ్ ప్రయారిటీ. దీంట్లో ఈ స్పేస్లో ఇలా వెళ్ళాలి, ఇది జరుగుతుంది అనేది వాళ్ళు ఒకవేళ లేదు నాకు వద్దంటే ఎందుకు, ఏంటవుతుంది, ప్రాబ్లం ఏంటి, నీకు వేర్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ అనేది మనం సెట్ చేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వైపుకి అడుగు వేయచ్చు. లేదనుకుంటే అది నెవర్ ఎండింగ్ గొడవగా లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం డైలీ అదే మాట్లాడుకొని అదే కంప్లైంట్స్ చేసుకుంటూ అలానే ఉంటారు. సో మిస్యూజ్ చేసుకోకుండా పర్ఫెక్ట్గా స్పేస్ని యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఉంటే, స్పేస్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలా బాగుంటారండి. మిస్యూజ్ చేసుకునే వాళ్ళతోనే వస్తుంది. వాళ్ళు మిస్యూజ్ చేసి పక్కన వాళ్ళు మీరు తోసి నువ్వు నాకు ఇవ్వట్లేదు నువ్వు నాకు ఇవ్వట్లేని దాంట్లోకి వెళ్ళి ఈగో వచ్చేస్తుంది. నన్ను తప్పు అంటావా, నువ్వెన్ని తప్పు చేసావు, నువ్వే తప్పు అనే ప్రెజెస్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆ డిస్కషన్స్ కూడా కరెక్ట్ కాదు సార్. అంటే మనం ఇలా జస్ట్ ఒక పాయింట్ అనగానే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసినావు అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేదాకా వస్తుంది. సో మీరు అన్నట్టే మంచి ఒక బ్యూటిఫుల్ పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే రిలేషన్ చాలా బాగుంటుంది. ఎంత బ్యూటిఫుల్ టిప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.